కోవిడ్-19 బాటలోనే కొత్త వైరస్ వ్యాప్తి. జంతువులు అదేవిధంగా జంతువుల నుంచి మనుషులకు కోవిడ్-19 వైరస్ ఎలా సోకిందో అదే మార్గంలో కొత్తగా కనుగొన్న వైరస్ కూడా వ్యాప్తి చెందుతూ ఉందన్నమాట. వైరాలజిస్టులు అయితే తెలిపారు. కోవిడ్-19 వైరస్ను మానవుల్లోని ఏ కణాలతో రిసీవ్ చేసుకున్నాయో అవే ఈ వైరస్ను కూడా స్వీకరిస్తున్నాయని వెల్లడించారు. చైనా వైరాలజిస్టులు షీ జెంగ్లీ ఆధ్వర్యంలో వైరాలజిస్టుల బృందం ఈ కొత్త వైరస్ను కనుగొన్న సంగతి తెలిసిందే. మానవుల్లో యాంటీబయాటిక్స్ కన్జర్వింగ్ ఎంజైమ్లోకి కొత్త వైరస్ చొచ్చుకొని వెళ్ళగలదని, సార్స్-కోవ్-2 వైరస్ స్వీకర్తగా ఇదే ఎంజైమ్ పనిచేసిందని, మానవ కణాలకు ఇన్ఫెక్ట్ అయ్యి కోవిడ్-19 కారణమైందని ఇదేనని వైరాలజిస్టులు తెలిపారు. HKU5 కోవ్కు సంబంధించిన రెండో తరం వైరస్ను మేం కనిపెట్టి ఐసోలేట్ చేశాం. ఇది గబ్బిలాల్లోని S2నే కాకుండా మనుషుల్లోని S2ను కూడా ఉపయోగించుకుంటుంది. మరెన్నో క్షీరజాతుల్లోనూ S2ను కూడా ఉపయోగించుకుంటుంది. గబ్బిలాల నుంచి తీసిన వైరస్ శాంపిళ్లను ఐసోలేట్ చేసినప్పుడు అవి మానవుల్లోని కణాలకు కూడా ఇన్ఫెక్ట్ అయితే అయ్యాయి. వాటితో పాటు కృత్రిమంగా తయారు చేసిన కణాలకు కూడా వ్యాపించాయని చెప్పేసి వివరించారు. సో దీన్ని బట్టి మరొక కరోనా అయితే రాబోతుందని చెప్పేసి వైరాలజిస్టులు చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు అయితే భయపడుతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.